ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. అక్టోబర్ నెల వచ్చింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ నెలలో ప్రభు యొక్క కృపయు ఆయన యొక్క హస్తము మీతో ఉండును. సెప్టెంబర్ వరకు నడిపించింది ప్రభువే. మన జ్ఞానమో, మన తెలివో, మన బలమో, లేక మన విద్యో, మన ధనమో, లేదంటే ప్రభు బిడ్డలారా మరొకటి ఏదీ మనలను నడిపించలేదు. ప్రభు మాత్రమే నిన్ను నన్ను ఇంత మట్టుకు నడిపించుచున్నాడు. అందువలన నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ. అక్టోబర్ 1వ తేదీలో ఈ మొదటి దినమందు దేవుని బిడ్డలారా, నెల మొదటి దినమందు, అదియు నెల మొదటి గడియలలోనే మనం ఉంటున్నాము. ప్రభువుకు స్తోత్రం. ఈ అక్టోబర్ నెల నాకు ప్రభు ఏం చేస్తాడో, ఈ అక్టోబర్ నెలలో ప్రభు యొక్క కృప నన్ను భరిస్తుందా? ఈ అక్టోబర్ నెలలో ప్రభు నాకు కాపుదలగా ఉంటాడా? ప్రభు యొక్క కృప ఈ అక్టోబర్ నెలలో నేను చూస్తానా? ఈ రీతిగా అనేకమైనటువంటి ఆశలు మీలో ఉండవచ్చు, నిరీక్షణలు, ఒక ఎదురు చూపులు మీకు ఉండవచ్చు. అయితే ఈరోజు నేను ప్రభు యొక్క వాక్యమును మీ కొరకు చదవబోతున్నాను. ప్రభు బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవచన పుస్తకము 36వ అధ్యాయము. యెహెజ్కేలు ప్రవచన పుస్తకము 36వ అధ్యాయము. 36వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానమొందుదురని, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురు. నేను ప్రమాణము చేయుచున్నాను. ప్రభువైనటువంటి యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే, నేను నా చేతిని పైకెత్తెదను, నా హస్తమును లేపెదను. ఐ హ్యావ్ లిఫ్టెడ్ ఆఫ్ మై హ్యాండ్. ఆంప్లిఫైడ్ బైబిల్లో మనము చూసేటప్పుడు ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఈ కృపా కాలములో ప్రభు బిడ్డలారా, నెల యొక్క మొదటి దినము ప్రభువుకు మహిమ కలుగునుగాక. సంవత్సరము యొక్క 10వ నెల. ఇంకా 3 నెలలు మాత్రమే ప్రభు చిత్తమైతే ఉంటున్నాయి 2025 సంవత్సరము ముగించుటకు. సరే, ఇప్పుడు ప్రభువు మనకు వాగ్దానముగా ప్రభువు ఇచ్చినటువంటి మాట ఏమిటి అని మనము అనుకున్నట్లయితే, ప్రభువు అంటున్నాడు, నేను నా హస్తమును లేపెదను, నా హస్తమును చాపెదను అని ప్రభు మనకు వాగ్దానము చేయుచున్నాడు. అలాగైతే ప్రభు యొక్క హస్తము హెచ్చింపబడితే ఎలా ఉంటుంది చూడండి. బలమైన అద్భుతాలు. ప్రభు యొక్క హస్తము ఆయన లేపినట్లయితే ఆయన కరము ఎలాంటిది? ఆయన హస్తం మనలను తప్పిస్తుంది. ఆయన హస్తం నీ కొరకు చాపబడినట్లయితే ఆయన యొక్క హస్తం ఈ నెలంతా మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయన యొక్క హస్తం మీకు అనుకూలముగా ఉండబోతుంది. మీ కొరకు అనేక మనుషుల యొక్క హృదయమును మీకు అనుకూలముగా నా ప్రభువు త్రిప్పును. ప్రభువుకు మహిమ కలుగునుగాక. విశ్వసిస్తున్నారా? అలాగైతే ఈరోజు వేకువజామున మీరు ఈ వాక్యము వినేటప్పుడు, యేసయ్యా, మీ జీవము గల మాటను నేను నమ్ముచున్నాను అని నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగినటువంటి దేవా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పారే అయ్యా. మీ పాదముల చెంత మీ బిడ్డల కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ఈ అక్టోబర్ నెలంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా నడిపించండి. కృపా క్షేమము వెంబడించాలి. ప్రభువా, కీడుకు, నష్టమునకు, అనవసరమైన బలహీనతలకు, కష్టములకు
నష్టములకు దేవా, నష్టములకు, వేదనలకు, విపత్తులకు, ఆపదలకు, సంకటములకు తప్పించి కాపాడండి. దేవుని యొక్క హస్తం మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ చాపబడి ఉండాలి. మీకే మహిమ కలుగునుగాక, మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రభువా, మీకు స్తోత్రం. దినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము విన్న అందరినీ ఈ నెలంతా నా ప్రభు యొక్క ఆశీర్వదించేటువంటి హస్తము ఆశీర్వదించాలి. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క కృప ఇంకను మిమ్మలను నడిపించును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.